జమిలి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్న కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ తన వైఖరిని తెలియజేస్తుందని వెల్లడి. ఏపీ మహిళలకు దీపావళి బొనాన్సా, ఉచిత గ్యాస్ సిలిండర్లపై చంద్రబాబు కీలక ప్రకటన. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం. తిరుమలలో రంగులుకున్న నెయ్యి వివాదం, వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం. ఒకే ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీన్ని ఎలా అమలు చేస్తారనే అంశంపై కేంద్రం స్పష్టతను ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ తన వైఖరిని తెలియజేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహించాలి కేంద్రం భావిస్తోంది తెలియాల్సి ఉందని, ఈ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాక తమ నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒకే ఎన్నికల కోసం తన ప్రణాళికను దేశ ప్రజల ముందుకు తీసుకురావాలి. ప్రభుత్వం ఈ ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాలను ఎలా రద్దు చేస్తారో, ఎలా నిర్వహిస్తారో అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండింటిని ఎలా నిర్వహిస్తారో ప్రజలకు వెల్లడించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడే నేను కూడా చూశాను, మేము సమావేశంలో ఉన్నాము, ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది, ఏదో నిర్ణయం తీసుకున్నదని. నేను అనేదల్లా ఒకటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలి ఎన్నికలు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, తదుపరి ఎన్నికలు 5 ఏళ్ళకి 2029లో ఉన్నాయి. మరి జమిలి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా, లేదా దశల వారీగా తీసుకొస్తారా, ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే. ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో. అసలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి, జనగణన చేయాలి, మరొక వైపు డీలిమిటేషన్ జరగాలి, మరొక వైపు విమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి. తదుపరి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. ఇది ఏ రకంగా తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా తార్టీగా ఆలోచించే అవసరమైతే మా రాష్ట్ర కమిటీ, మా లెజిస్లేచర్ పార్టీ, మా పార్లమెంటరీ పార్టీ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక అభిప్రాయాన్ని మీతో నేను పంచుకుంటాను. థాంక్యూ. దేశంలోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జానీ మాస్టర్. ఆయన కెరియర్ మంచి పొజిషన్ లో కొనసాగుతున్న తరుణంలో లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్నారు. జానీ మాస్టర్ తన కింద అసిస్టెంట్ గా చేసే ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా జానీ మాస్టర్ పట్టుపడడంతో ఆయనకు తగిన శిక్ష పడాలని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వారంటూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి తెరతీశాయి. దీంతో ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది. ఈ విషయమై దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమని వైవి సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇక పలువురు వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ట్విట్టర్లో వేదికగా ఆమె పలు ప్రశ్నలు సంధించారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలో నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. $130–140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు
నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. మీరు ఎన్ని ఆరోపణలు వేయొచ్చు కాక, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా? మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్నా. మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి, ఎందువల్లంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా, స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా చంద్రబాబు గారు తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు స్వామి భక్తుడని చెప్పుకొని ఈ రకంగా మాట్లాడడం అన్నది ఎంత దారుణమండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి పోటు వ్యవహారాలలో సాక్షాత్తు అక్కడ శ్రీ వైష్ణవులైనటువంటి సద్బ్రాహ్మణుల అమృత హస్తాలతోనే ఆ స్వామి లడ్డు తయారీ కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ రకంగా చెప్పాలంటే అన్నప్రసాదాలు అయితే కొన్ని వేల సంవత్సరాలుగా తయారు కాబడుతున్నాయి. జమిలీ ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జమిలీ ఎన్నికలపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. దీని వలన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజులకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరగడం వలన కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చి అభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందన్నారు. అభివృద్ధికి అవరోధం లేకుండా ఉండేందుకే జమిలీ ఎన్నికలు ఎంతో ఉపయోగంగా పేర్కొన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలైపోతే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జమిలీ ఎన్నికలపై మంచి ఆశయంతో ఉన్నామని అన్నారు. దేశం మంచిని దృష్టిలో పెట్టుకుని జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అభ్యర్థన చేశారు. ఎన్నికల మీద ఇవాళ కేంద్రం నిర్ణయం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇంతకు ముందు రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇవాళ తన రిపోర్ట్ ని కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. వారు కూడా దీన్ని స్టడీ చేసి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ కేబినెట్ లో దీని మీద డిస్కషన్ జరిగి కేబినెట్ యాక్సెప్ట్ చేసింది. కానీ దీనికి ఏంటంటే ఇవాళ పార్లమెంట్ లో దీనికి చేయవలసినటువంటి సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని 324, 325 ఆర్టికల్ కింద సవరణ చేయాలి. ఆ సవరణకి 2/3 మెజారిటీ ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉండాలి. కనుక ఇవాళ ఏమన్నారంటే పార్లమెంట్ కి, శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 100 రోజులు అయిన తర్వాత స్థానిక సంస్థలకి జరుగుతాయి. ఇవి ఎందుకు, ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలు ఉన్నాయి, మోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి. కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు. దీనిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నింటి మీద కూడా కూలంకుషంగా చర్చ జరుగుతుంది. అండ్ మేము మంచి ఆశలో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట. మన దురదృష్టం, దేశ ప్రజల దురదృష్టం, గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం
మీద విలువలు లేకుండా అవలంబిస్తున్నారు. ఒకరు బీజేపీ కేంద్ర మంత్రి రణ్వీర్ బిట్టు, బీజేపీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలు తీవ్రవాదులు మారుతున్నారు. వారిపై ప్రధానిగా ఉన్న వ్యక్తి చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాహుల్ గాంధీ దేశమంతా ఎదురు చూస్తున్నా మన భవిష్యత్. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మ పట్టిన గతి పడుతుంది అంటే ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది అని ప్రధాని హోంమంత్రి అనుకుంటే ఈ క్షణమే కేసులు పెట్టి జైలుకు పంపించాలి. గాడ్సే వారసులు అనుకుని కేసులు పెట్టకపోతే సుప్రీంకోర్టు జొమాటోగా స్వీకరించాలి. ప్రభుత్వంకి రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే రోజుల్లో అధికారంలోకి రామనే భావనతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలి. వరంగల్లో కూడా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ నలుగురిపై కేసులు పెట్టాలి. మాజీ పిసిసి అధ్యక్షులు సంబంధించి అక్కడ అల్లకొల్లాలు జరిగినప్పుడు మన పొరుగు దేశంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించిన సందర్భంలో వాళ్ళు బలి తీసుకున్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దేశ సమగ్రత పరిరక్షించడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో మహేష్ అన్న గారు ఇవాళ పిసిసి అయినందుకు ఎంతో అట్టాసంగా చేసుకోవాలనుకుంటే 21వ తారీఖు వస్తామని, తర్వాత మంత్ ఎండింగ్ వస్తామని. దురదృష్టం ఏంటంటే రాత్రి 11:30కు ఫోన్ చేసి ఇట్లా నూతనంగా పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని మన నాయకత్వం మీద అవాకులు చెవాకులు చేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ సాక్షిగా ధర్నా తెలియజేస్తున్నాం. బీజేపీకి బుద్ధి ఉన్న వారికి గాంధీ కుటుంబం గురించి తెలియాలి అనుకున్న డిస్కవర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారి జీవితం గురించి, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా 15 సంవత్సరాలు ఇందిరాగాంధీ పరిపాలన గురించి, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణల రద్దు, పేదరిక నిర్మూలన, గరీబీ హఠావు, దేశం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి తెలియాలి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు నోటీసులు ఇచ్చారు. సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది. కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 days బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎవలాంటి మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి. అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు. కాకపోతే 40 సర్వే నంబర్లో పర్మిషన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని సఫిల్గూడ నూతన రైల్వే స్టేషన్ భవనం జాతికి అంకితం. గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ఈ రోజు అనగా 18 సెప్టెంబర్ 2024న నూతన సఫిల్గూడ రైల్వే స్టేషన్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయి మరియు ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దైవ క్షేత్రాలైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రగతి వైటీడీఏ ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ పురోగతికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, పలు దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై సెక్రటేరియట్లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 19 ఈ రోజు సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మేనేజ్మెంట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ కొడంగల్ మద్రా నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరులోగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు అనుసరించాల్సిన విధానాలు, ప్రతిపాదనల ప్రక్రియకు నోడల్ విభాగం ఖరారుపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, బి వెంకటేశం, సందీప్ కుమార్, సుల్తానియా, శ్రీధర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి జిల్లా భీమవరం గునుపూడి 15వ వార్డు పద్మశాలి వారి వీధిలో విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి 26వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్ కౌన్సిలర్ ఎర్రంశెట్టి కొండా చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అన్న సమారాధనకు నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోయని వెంకన్న, మావుళ్లు పీతలు, దానయ్య, మల్లు దుర్గాప్రసాద్, పిట్ట నాగు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన ప్రసాదాలు స్వీకరించారు. సుమారు 26 సంవత్సరాలుగా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ ఇక్కడ వినాయక చవితి యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని, ఆ స్వామివారి దయకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సందర్భంగా ఈరోజు స్వామివారి అఖండాన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి 12వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఎర్రంశెట్టి కొండా గారికి, కంచెర్ల నాగార్జున గారికి మా కమిటీ కుర్రోల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి భక్తులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కడప జిల్లా కడప పట్టణం నందు మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా టైక్వాండో కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాస్టర్ దామోదర్ తన శిష్యులతో తన విద్యార్థులు ఎంతో మంది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించారు. అలాగే నెల 14, 15 తేదీలలో కడప నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో 16 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వీరు త్వరలో జరగబోయేటువంటి బెంగళూరులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అలాగే చౌడేశ్వరి స్కూల్ టీచర్ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ తమ పిల్లలు గత 3 సంవత్సరాల నుంచి దామోదర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారని, ఆడపిల్లలకు ఈ కాలంలో ఈ సమాజంలో అమ్మాయిలకు తమ యొక్క రక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ కావాలనే ఉద్దేశంతో ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణను పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి, అశోక్, రాజశేఖర్ రెడ్డి, రామ్ ప్రసాద్, శివరామరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
X block position upper 3 4 4 6 7 చేస్తారు ఆటోమేటిక్గా ధైర్యంతో. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి పిల్లలందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ప్రయత్నం చేయండి. ఇక్కడ గాంధీనగర్ స్కూల్లో, మున్సిపల్ స్కూల్ గాంధీనగర్ స్కూల్లో దామోదర్ మాస్టర్ ఆత్మరక్షణ విద్యను అత్యద్భుతంగా నేర్పిస్తున్నారు. నా కూతురు కూడా ఇందులో నేర్చుకుంటా ఉంది. ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినప్పుడు గోల్డ్ మెడల్ సాధించింది అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయి ఆ విద్య పట్ల ఎంత అట్రాక్ట్గా ఉంది, ఎంత నేర్చుకుంటా ఉంది అనేది కూడా. అంతేవిధంగా మా స్కూల్లో కూడా నేను చౌడేశ్వరి స్కూల్లో పనిచేస్తున్నాను. చౌడేశ్వరి ఓరియంటల్ హై స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అది. ఆ స్కూల్లోనే నా పాపను చదివించుకుంటున్నాను. గవర్నమెంట్ ఈ యొక్క గాంధీనగర్ హై స్కూల్లో మేము గత 10-12 సంవత్సరాల నుంచి కరాటీ కోచింగ్ ఇస్తున్నాము. నా పేరు దామోదర్ రాజు. ఇక్కడ మనకి సపోర్ట్ మెయిన్ మన స్కూల్ హెడ్ మిస్ మేడం కానీ, ఇంకా సపోర్టింగ్ మన పీటీ సార్ వాళ్ళు కానీ, టీచర్స్ సపోర్ట్ చాలా సపోర్ట్ ఉండబట్టే మనం ఇన్ని చేయడం క్లాస్ చెప్పుకుంటున్నాం. తర్వాత మెయిన్ వచ్చేసి మన స్టూడెంట్స్ ఇన్ని ఏళ్లలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్స్లలో ఎన్నో పాల్గొన్నారు, ఎన్నో మెడల్స్ సాధించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వాళ్ళకి స్టూడెంట్స్కి సపోర్టింగ్ మెయిన్ పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, పిల్లలు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మనకి 14th, 15th మన మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ యొక్క స్కూల్ నుంచి, గాంధీనగర్ హై స్కూల్ నుంచి టైక్వాండో క్లబ్ ఈ యొక్క స్కూల్ నుంచి మనకి 16 మంది, 12 గోల్డ్, సిల్వర్, బ్రాంచ్ ఇలా వచ్చాయి. తర్వాత మనకి జాతీయ స్థాయి టోర్నమెంట్స్కి ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నో మన స్కూల్ నుంచి ఎన్నో ఇంకా ఇలాంటి టోర్నమెంట్స్లలో పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును ఛేదించినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ బుధవారం మీడియాకు తెలిపారు. ఈ నెల 13న రాత్రి సమయంలో శాఖాపురం శంకరయ్య అనే వ్యక్తి, అతని అనుచరులు తన భర్తతో పాటు అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని లింగయ్య భార్య సరోజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐపి సతీష్ సిఆర్ నంబర్ 180/2024 యుఎస్ఈసి 143 బిఎన్ఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు కరీంనగర్ ఎక్స్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి ఎర్టిగా, రెనాల్డ్ డస్ట్లర్ కార్లు, 4000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన సిఐ అల్లం నరేందర్, ఎస్ఐపి సతీష్, పోలీస్ సిబ్బంది మురళి, అంజిబాబు, తిరుపతి, సునీళ్లను ఏసీపీ ప్రకాష్ అభినందించారు. తేదీ 14/9/24 రోజు 10 గంటలకు సరోజ, పందిరి సరోజ, వైఫ్ ఆఫ్ లింగయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన కున్నుల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట మళ్ళీ ఇళ్ళలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య, ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు,
ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్ సంతోష్ని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 143 క్లాజ్ 140 ప్లస్ క్లాజ్ 3 బిఎన్ఎస్ యాక్ట్ అంటే పాతది కిడ్నాప్ కేసు ఐపీసీలో. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఐ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బంది పెట్టి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది. అతను ఈ ఎలక్షన్లలో ఈ 2024లో ఇదే మత్స్య పారిశ్రామిక సహకార సంఘము ఎలక్షన్లో గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 14వ తేదీ నాడు ఎలక్షన్ ఉందను వీళ్ళు పాల్గొని ఉన్నాడు. తర్వాత సుందిల్ల దేవేందర్, ఈ చంద్రయ్య, ఈ దాంపూర్ ఆఫ్ భీమారం మండల్, ఇతను కూడా ప్రస్తుతము మంచిర్యాలలో ఉంటుండు. ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించి పని చేస్తూ ఉంటాడు ఇతను. తర్వాత జంగ ఎల్లయ్య, ఎలియాస్ రాజు, నర్సయ్య, ఇతనిది హాజీపూర్ సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటుండు. ఇతను 2 అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయినాయి. ఒక థెఫ్ట్ కేసు కూడా అతని పేరు ఉంది. తర్వాత మెట్పల్లి రవి, తాళ్ళ తరుణ్, ఎలియాస్ టిల్లు, వీళ్ళిద్దరు డ్రైవర్లు. వీళ్ళు సుపారీ తీసుకొని ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు ₹1,00,000 మాట్లాడుకొని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి, నేను ఎట్లా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించి మూసివేతకు కారణమవుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన జీవీఎంసీలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ను ఆదుకునే విధంగా తీర్మానం చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతలకు తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నేడు జీవీఎంసీ మేయర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని జీవీఎంసీ కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు. స్టాలిన్, సిపిఐ కార్పొరేటరు, అలాగే సిపిఐ ఫ్లోర్ లీడరు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 1966లో అనేక పోరాటాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గర్జించిన ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. సుమారు 25,000 ఎకరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ఈ రోజుని 7.3 మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తున్నట్లయితే 2014లో కేంద్రంలో అధికారంకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మివేయడానికి కుట్ర పన్నటం అనేది జరిగింది. కనుక గత అనేక సంవత్సరాల నుంచి కూడా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, దీన్ని పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగించాలని చెప్పి ఆందోళన చేయడం అనేది జరిగింది. కనుక ఈ మధ్యకాలంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, లేక సుమారు 25 లక్షల మంది జనాభా కలిగినటువంటి గ్రేటర్ విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆశించింది ఏంటంటే కూటమి తరపున అటు ఎంపీ భరత్ కానీ, అట్లాగే ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక జనసేన ఎదురైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ వీరు గెలిచినట్లయితే తప్పనిసరిగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఒప్పించి ప్రైవేటీకరణ ఆఫ్ చేసి దీన్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తూ అవసరమైతే సెయిల్లో విలీనం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఎలక్షన్ జరిగిన రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి నచ్చ చెప్పి స్టీల్ ప్లాంట్ని
పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగిస్తామనేటువంటి దాంతో ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిని కూడా కార్మిక నాయకులు మిగిలిన అందరూ కూడా కలిసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పాజిటివ్గా స్పందించట్లేదు. కనుక ఈ పరిస్థితుల్లో ఏంటంటే స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన, ముఖ్యంగా విశాఖపట్నం ఈరోజు గతంలో పోర్ట్ సిటీ అనేవారు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు త్వరలో మూసివేతకి దారిగా అది నడుస్తూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, కానీ 4,000 టన్నులు కూడా ఉత్పత్తి చేయట్లేదు. 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలి, 2 మూసేశారు, 1 నత్తనడకన సాగుతూ ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లు ఉత్పత్తి లేక మూసివేయబడ్డాయి. అందువల్ల ఇది త్వరలోనే అది మూసివేతకి గురవుతూ పోతుంది. ఒకసారి స్టీల్ ప్లాంట్ మూతపడిన తర్వాత తిరిగి పునరుద్ధరించడము, తిరిగి ప్రారంభించడం అనేటువంటిది సాధ్యం కాదు. అది శాశ్వతంగానే మూసివేతకు గురవుతుంది. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషను 24వ తారీఖున జరగబోతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడరు గంగారావు ఇద్దరం కలిసి మేయర్ గారిని 24 జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తక్షణం సెయిల్లో విలీనం చేస్తూ మనం అలాగే దాన్ని సొంత గనులు కేటాయించడం, 5,000 కోట్ల రూపాయలు కనీసంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలనేటువంటిది, ఉన్నటువంటి అప్పులు ఒక 10 ఏళ్ల పాటు మారిటోరియం విధించాలనేటువంటి డిమాండ్లతోటి తీర్మానం చేసి, ఆ తీర్మానం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జీవీఎంసీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, అలాగే అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు కలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే స్టీల్ మంత్రిని ముగ్గురిని కూడా కలిసి మన యొక్క విజ్ఞాపన వాళ్ళకి తెలియజేయాలి. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం అంటే విశాఖపట్నాన్ని కాపాడటమేననేటువంటి వాళ్ళకి తెలియజేయడం కోసం తీర్మానం చేయమని మేము ఇప్పటికీ లెటర్లు ఇచ్చాం. వాళ్ళు ఇంకా తీర్మానం చేయలేదు, ఆలోచన చేస్తామని అంటున్నారు, సప్లిమెంటరీ ఎజెండాలో ఇస్తామంటున్నారు, లేకపోతే టేబుల్ ఎజెండాలో ఇస్తామంటున్నారు, కానీ ఇప్పుడు కూడా లేదు. మరి ఎవరు కాలడ్డు పడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను మేయర్ గారిని. మీ పార్టీ వైసీపీ ఆగిందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వద్దంటున్నారా, లేకపోతే జనసేన వాళ్ళు వద్దంటున్నారా? ఈ విషయం అనేటువంటిది బయటికి పబ్లిక్గా నగర మేయర్ గారు తెలియజేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు, నేను స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాను అని మాట్లాడుతూనే ఏదో భిక్షం ఇచ్చినట్లు ప్రతిసారి నష్టం వస్తే ఎక్కడ ఆదుకుంటారని అంటున్నారు. వాళ్ళ సొంత సొమ్మిస్తున్నారా నేను అడుగుతూ ఉన్నాను. నష్టానికి కారణం ఏమిటి? 15,000 మందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చినాయి. 33 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులు ఉత్పత్తికి విస్తరించింది. దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు 8,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది. అది చాలకపోతే మరొక 12,000 కోట్ల రూపాయలు. ఉక్కు పరిశ్రమను కాపాడతామని చంద్రబాబు ప్రకటనను కార్మిక సంఘాలుగా స్వాగతిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. స్టీల్ ప్లాంట్ కార్మికులపై జనసేన నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బోలిశెట్టి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. ఉద్యమాన్ని ప్రక్కదారి పట్టించే విధంగా బోలిశెట్టి వ్యాఖ్యలు ఉన్నాయి. బోలిశెట్టి ప్రజా ఉద్యమంలో ఎప్పుడు పాల్గొనలేదు. నామినేటెడ్ పదవుల కోసం బోలిశెట్టి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కనకారావు గారు పెద్దలు, సిఎఫ్టిఐ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, దుమ్మేటి అప్పారావు గారు హెచ్ఎంఎస్ జిల్లా సీనియర్ నాయకులు, ఆర్కేసి కుమార్ గారు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎం జగ్గునాయుడు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్, మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 అంశాలు ఈరోజు ఉన్నాయి. ఒకటి బోలిశెట్టి వ్యాఖ్యలు, 2 చంద్రబాబు గారి ప్రకటన సంబంధించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగనివ్వం, ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి
ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి, మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు.